Hi students, today I am going to teach the poem Self-Dependence from poetry. Fifth poem, Self-Dependence. What is the name of the poem? Self-Dependence. What is the meaning of self-dependence? Self-dependence. Self-dependence. What is the meaning of self-control? Come on, think. Next, another word. What is the meaning of self-interest? What is the meaning of self-dependence? Title name. Self-dependence. Another one, important one, self-confidence. Come on, think. All these words are begin with self. Word begin with self. What is the meaning of self? Simple meaning. Self ante sontam. Self-dependence means తనకు తానే మద్దతుగా ఉండడం. సెల్ఫ్ కంట్రోల్, తనను తాను కంట్రోల్ చేసుకోవడం. సెల్ఫ్ ఇంట్రెస్ట్, తనకు తాను ఆసక్తిని క్రియేట్ చేసుకోవడం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తనలో తాను ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవడం. సో ద బ్యూటిఫుల్ వర్డ్స్ అండ్ ఇంపార్టెంట్ వర్డ్స్. మనకు కొంచెం ధైర్యాన్ని చెప్పగలరు ఇవన్నీ కూడా. సో self-dependence. Poem name is Self-Dependence. Poet name Matthew Arnold. What is the name of the poet? Matthew Arnold. What is the name of the poem? Self-Dependence. Now we will introduce our poet. Matthew Arnold was born in 1822 at Laleham, England. Matthew Arnold was born in England in 1822 England lo janminchadu. Matthew Arnold. He has his education at the famous Rugby School. Famous school Rugby School lo ayana vidyabhyasam jarigindi, where his father worked as headmaster. Here where his father worked as headmaster. అక్కడ వాళ్ళ నాన్న హెడ్ మాస్టర్గా పనిచేసిండు రగ్బై స్కూల్లో. అక్కడ ఇతడు చదివాడు. లేటర్ ఆర్నాల్డ్ స్టడీడ్ ఇన్ ఆక్స్ఫోర్డ్. సో హియర్ మాథ్యూ ఆర్నాల్డ్ వాజ్ ఏ ఆక్స్ఫోర్డ్ స్కూల్ స్టూడెంట్. ఆర్నాల్డ్ వాజ్ స్టడీడ్ ఇన్ ఆక్స్ఫోర్డ్. ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ అంటే గ్రేట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. మనకు తెలుసు ప్రపంచంలోనే ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ అనగానే ఒక పెద్ద యూనివర్సిటీ, గ్రేట్ యూనివర్సిటీ మనందరికీ తెలుసు. అక్కడ చదివాడితాడు. ఈవెన్ ఎట్ స్కూల్ ఆర్నాల్డ్ స్టార్టెడ్ కంపోజింగ్ పోయమ్స్ విచ్ వోన్ హిమ్ ప్రైజెస్. ఈవెన్ ఆర్నాల్డ్ స్టార్టెడ్ కంపోజింగ్ పోయమ్స్ విచ్ వోన్ హిమ్ ప్రైజెస్ ఈవెన్ ఎట్ స్కూల్. స్కూల్ లెవెల్లోనే ఇతడు పద్యాలు రాయడం మొదలుపెట్టిండు. స్కూల్ స్టేజ్లో చోట స్టూడెంట్గా ఉన్నప్పుడే ఇతనికి ప్రైజులు కూడా వచ్చినవి. హిజ్ ఫస్ట్ బుక్ ఆఫ్ పోయమ్స్ ద స్ట్రెయిడ్ రెవెలా. హిజ్ ఫస్ట్ బుక్ ఆఫ్ పోయమ్స్, అతని మొట్టమొదటి బుక్ పేరు ఏం పేరంటే ద స్ట్రెయిడ్ రెవెలా, వాజ్ పబ్లిష్డ్ ఇన్ 1849. మీకు ఇదంతా ఎగ్జామ్లో రాయవలసిన అవసరం లేదు, కానీ రచయితగా లేక కవిగా అతను తెలుసుకోవడం మనకు ముఖ్యం. యాజ్ యూ లైక్ ఇలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు పారాగ్రాఫ్ క్వశ్చన్స్లలో యానోటేషన్స్ రాస్తే కొంచెం ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. అందుకని నేను ఇంట్రొడక్షన్ ఆఫ్ పోయట్, ఇంట్రొడక్షన్ ఆఫ్ రైటర్ చెప్తుంటాను. సూన్ ఫాలోడ్ ద స్కూల్ వాల్యూమ్ ఇన్ 1852. హీ బికేమ్ ప్రొఫెసర్ ఆఫ్ పోయట్రీ ఎట్ ఆక్స్ఫోర్డ్ ఇన్ 1857. హియర్ హీ బికేమ్ ప్రొఫెసర్ ఆఫ్ పోయట్రీ. అతి త్వరలోనే అతడు పోయట్రీలో ప్రొఫెసర్ అయిపోయాడు. ఏ యూనివర్సిటీలో? ఎట్ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ఇన్
1857. He is equally famous as a literary critic. As you know, మీకు కొంతమంది తెలిసి ఉంటుంది అనుకుంటా, he was a critic, great critic in the world. Matthew Arnold was a great critic. Criticism. What is the meaning of critic? విమర్శకుడు. Criticism, విమర్శ. He was a great critic. He is equally famous as a literary critic. ఇతడు ఎవరి రచనలైనా కానీ విమర్శిస్తుంటాడు. అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ రచయితల యొక్క బుక్స్ కానివ్వండి, రచయితల ఎసెన్స్ కానివ్వండి, వాటి ఉన్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతాడు ఈయన. సో హీ వాజ్ ఎ గ్రేట్ క్రిటిక్. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ పోయెట్. నౌ we will see self-dependence poem. See page number 201, textbook page number 201. See here we have totally this poem has 8 stanzas, lengthy poem. భయపడకండి, పద్యం పెద్దగా ఉంటుంది, కానీ మీకు కావాల్సింది సారాంశం, సమ్మరీ ఇంపార్టెంట్, అబౌట్ ద పోయం ఇంపార్టెంట్. ఈ కంఠస్థ పద్యాలు కావు. మీరు 10th క్లాస్లో మరి కంఠస్థ పద్యాలు ఉన్నాయో లేవో మాకు తెలియదు, కానీ ఫస్ట్ ఇయర్లో మాత్రం రెసిటేషన్ పోయమ్స్ అనేవి లేవు. జస్ట్ ఈ పోయంలో ఉన్న యానోటేషన్స్, లైన్స్ మీకు సందర్భ సాహిత్య వాక్యాలుగా అడుగుతారు అంతే. కంఠస్థం చేయవలసిన అవసరం లేదు. సో యూ హ్యావ్ సెంట్రల్ ఐడియా ఆఫ్ అబౌట్ ద పోయం. ఆ పద్యంలో ఏముందనేది నీకు సెంట్రల్ ఐడియా ఉండాలి. టోటల్ సమ్మరీ ఆఫ్ ద పోయం మీరు నేర్చుకుంటే చాలు. దాన్ని మనం యానోటేషన్స్గా రాయొచ్చు, పారాగ్రాఫ్ క్వశ్చన్స్గా రాయొచ్చు. సీ నౌ ఫస్ట్ స్టాంజా. సీ హియర్. Weary of myself and sick of asking what I am and what I ought to be, at this vessel's prow I stand, which bears me forwards over the starlit sea. Matthew Arnold's poem Self-Dependence highlights the importance of self and nature. Here, this poem, Self-Dependence, highlights the importance of self and nature. ఈ పద్యంలో ముఖ్యమైన అంశం ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ అబౌట్ ఎస్పెషల్లీ సెల్ఫ్. దిస్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద పోయం. ఈ పద్యంలో సెల్ఫ్ గురించి ఎక్కువ చెప్తాడు, సొంతంగా అనేది ఎక్కువ చెప్తూ ఉంటాడు. అండ్ నేచర్, ప్రకృతి గురించి కూడా చెప్తుంటాడు. సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ ద గోల్. హియర్ ఇన్ దిస్ పోయం సెల్ఫ్ డిపెండెన్స్, ద గోల్ ఈజ్ సెల్ఫ్ రియలైజేషన్. కవిలో ఒక రియలైజేషన్ వస్తుంది చివరికి, ఆ రియలైజేషన్ గురించి చెప్తాడు. నేచర్ ఈజ్ ద గైడ్. ఈ పద్యంలో చూస్తే మీరు నేచర్ ఈజ్ గైడ్. ఇక్కడ ప్రకృతి అతనికి దారి చూపిస్తుంది. See here, once again first stanza. Weary of myself and sick of asking. Weary of myself. What is the meaning of weary? Glossary means difficult words. కఠిన పదాలు కొన్ని పద్యంలో వచ్చి నేను రాస్తున్నాను ఇక్కడ. Weary means very tired. అలసిపోయినా. Weary of myself and sick of asking. Here the poet was very tired. ఇక్కడ కవి బాగా అలసిపోయాడు. సిక్ ఆఫ్ ఆస్కింగ్, ఆయన బోర్ వస్తుంది. వాట్ ఐ యామ్ అండ్ వాట్ ఐ ఆట్ టు బీ, ఎట్ దిస్ వెజల్స్ ప్రో ఐ స్టాండ్. హియర్ ద స్పీకర్ ఈజ్ ఆన్ ఎ వాయేజ్. స్పీకర్ ఈజ్ నథింగ్ బట్ అవర్ పోయెట్. కవే ఇక్కడ మనకి ఈ పద్యంలో చెప్పేది. హియర్ ద స్పీకర్ ఈజ్ అనే వాయేజ్. ఇక్కడ మనకు కవి ఒక పడవలో ప్రయాణిస్తుంది. వాయేజ్ మీన్స్ పడవ ప్రయాణం చేస్తుంది. సి హియర్ వెజల్. వెజల్ మీన్స్ ఏ లార్జ్ షిప్. ఒక పెద్ద పడవ ఎక్కిండు, బాగా అలసిపోయిండు, జీవితం మీద బోర్ వస్తుంది అతనికి అనుకుంటుండు మనసులో. వాట్ ఐ యామ్ అండ్ వాట్ ఐ ఆట్ టు బీ.
వాట్ ఐ యామ్, సి ద సింపుల్ వర్డ్స్. ఎవ్వరికి రాని డౌట్ కవికి వచ్చింది. మీరు ఆలోచిస్తే వాట్ ఐ యామ్, అసలు నేను ఎవరిని? పోయేట అనుకుంటుండు నేనేంది అసలు. మనం కూడా అప్పుడప్పుడు అనుకుంటుంటాం, బోర్ వచ్చినప్పుడు, మనసు బాగలేనప్పుడు, గందరగోళంలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు అనుకుంటాం వాట్ ఐ యామ్ అండ్ వాట్ ఐ ఆర్ టు బీ. నేను ఎవరిని? కవికే డౌట్ వచ్చింది. వాట్ ఐ ఆర్ టు బీ ఎట్ దిస్ వెజల్స్ ప్రో ఐ స్టాండ్. ఈ పడవ మీద ప్రయాణిస్తున్నాను. ప్రో, వెజల్ మీన్స్ ఏ లార్జ్ షిప్, ప్రో మీన్స్ ద పాయింటెడ్ ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ ఏ షిప్. పడవ యొక్క ముందు భాగం, ఈ మూలనేలిన భాగం, ఆ షిప్ యొక్క ముందు భాగం ఉన్నాడు, అక్కడ నిలబడి ఉన్నాడు. అండ్ ఐ స్టాండ్, నిలబడి ఉన్నాను. విచ్ బేస్ మీ ఫార్వర్డ్స్ ఫార్వర్డ్స్ ఓవర్ ద స్టార్లిట్ సీ. ఇక ఆ పడవ ముందుకు పో అంటుంది, కానీ నేను ఎవరిని అనే డౌట్ నాకుంది. పడవ మీద ప్రయాణిస్తున్నాను. ఆ రోజు రాత్రి అంటే ఇక్కడ చూడండి, స్టార్లిట్, వాట్ ఇస్ మీనింగ్ స్టార్లిట్? విత్ లైట్ ఫ్రమ్ ద స్టార్స్. నక్షత్రాల వెలుతురు బాగా ఉంది. నేచర్ పోయిట్, ఇక్కడ ప్రకృతి గురించి వర్ణిస్తాడు. దట్ మీన్స్ ఇక్కడ అర్థమైందంటే ద పోయమ్ ఈజ్ అబౌట్ ద ట్రబుల్డ్ మ్యాన్. హియర్ అవర్ పోయిట్ ఈజ్ ఇన్ ట్రబుల్. ఇక్కడ మన కవి చాలా కష్టాలలో ఉన్నాడు. హీ ఫెల్ట్ బోర్, చాలా బోర్గా ఫీల్ అవుతాడు. ద పోయమ్ ఈజ్ అబౌట్ ఏ ట్రబుల్డ్ మ్యాన్ హూ సీక్స్ కంఫర్ట్ అండ్ గైడెన్స్ ఫ్రమ్ నేచర్. హియర్ హూ సీక్స్ కంఫర్ట్, అతనికి ఇప్పుడు సుఖం కావాలి, సంతోషం కావాలి, హ్యాపీనెస్ కావాలి. అండ్ గైడెన్స్ ఫ్రమ్ నేచర్, అతనికి ఎవరో మార్గదర్శకం చూపేవాళ్ళు కావాలి. ఎక్కడి నుంచి కావాలి? ఎవరు కావాలంటే ఇక్కడ నేచర్ నుంచి ఏదో నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ ప్రకృతి నుంచి ఒక మార్గదర్శకంగా ఏదో ఒకటి నేర్చుకోండి ప్రకృతి నుంచి. ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద పోయమ్ ద స్పీకర్ ఈజ్ డిజెక్టెడ్ అండ్ కన్ఫ్యూజ్డ్. సీ హియర్ ద పోయమ్, హియర్ ద బిగినింగ్ ఆఫ్ ద పోయమ్, బిగినింగ్ లైన్స్ ఆఫ్ ద పోయమ్. సి ఇక్కడ ఫస్ట్ లైన్ చూస్తే మీరు ఫస్ట్ అంజలో వీరీ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ సిక్ ఆఫ్ ఆస్కింగ్ అన్నాడు. ఇక్కడ దట్ మీన్స్ ద స్పీకర్ ఈజ్ డిజెక్టెడ్ అండ్ కన్ఫ్యూజ్డ్. ఇక్కడ కవి బాగా నిరాశకు లోనైండు, గందరగోళంలో ఉన్నాడు. హీ ఫీల్స్ దట్ హీ ఈజ్ డ్రిఫ్టింగ్ ఇన్ లైఫ్ ఎయిమ్లెస్లీ. అతని జీవితంలో ఒక అతని లైఫ్లో ఒక గోల్ అనేది లేదు. హీ ఫీల్స్ దట్ హీ ఈజ్ డ్రిఫ్టింగ్ ఇన్ లైఫ్ ఎయిమ్లెస్లీ. ఒక ఉద్దేశం లేకుండా ప్రయాణిస్తున్నాడు, ఒక గోల్ లేకుండా ప్రయాణిస్తున్నాడు. హీ హ్యాస్ లాస్ట్ సైట్ ఆఫ్ హిస్ గోల్స్. హీ హ్యాస్ లాస్ట్ సైట్ ఆఫ్ హిస్ గోల్స్. అతనికి ఒక ఆశయాలనేవి లేవు. హీ హ్యాస్ లాస్ట్ హిజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. హీ హ్యాస్ లాస్ట్ హిజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు. సో ఎట్ టైమ్స్ ఈ వండర్స్, ఆ టైంలో అతడు ఆశ్చర్యపడుతున్నాడు. అతని మీదనే అతనికి ఆశ్చర్యం వేసింది. హూ హీ హీజ్, దట్ మీన్స్ వాట్ ఐ యామ్ అన్నాడు. చూడండి, వాట్ సెకండ్ లైన్, ఫస్ట్ స్టాంజెస్ సెకండ్ లైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యానోటేషన్. వాట్ ఐ యామ్ మీన్స్ హూ హీ ఈజ్. అతడు ఎవరో అతనికే తెలుస్తలేదు. క్వశ్చన్ వేసుకుంటాడు, క్వశ్చన్ హిమ్సెల్ఫ్. హీ క్వశ్చన్స్ హిమ్సెల్ఫ్, తను తను ప్రశ్నించుకుంటున్నాడు. ఎట్ టైమ్స్ హీ వాండర్స్ హూ ఈజ్ అండ్ వాట్ హీ షుడ్ బీ. అతడు ఏం చేయాలనుకుంటున్నాడు అతనికే తెలియదు. ఎవరతను అతనికే తెలియదు, కవికే తెలియదు. హిజ్ మైండ్ ఈజ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ టర్మాయిల్. హిజ్ మైండ్ ఈజ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ టర్మాయిల్. తీవ్ర గందరగోళంలో ఉంది, మనసు బాగలేదు. క్వశ్చన్స్ కీప్ రైజింగ్ ఇన్ హిజ్ మైండ్. క్వశ్చన్స్ కీప్ రైజింగ్ ఇన్ హిజ్ మైండ్. అతని మనసులో ప్రశ్నలు వస్తున్నవి. వాట్ ఐ హ్యావ్ టు బీ, నేను ఎవరిని, నేను ఏం చేయదలుచున్నాను లైఫ్లో, నా లైఫ్ ఏంది అనే క్వశ్చన్స్ అతని మైండ్లో రైజ్ అవుతున్నవి. బట్ హీ డస్ నాట్ నో వేర్ టు గెట్ ద ఆన్సర్స్ ఫ్రమ్. కానీ అతని ప్రశ్నలకు ఆన్సర్స్ ఎక్కడి నుంచి తెలుసుకోవాలో అతనికి అర్థమవుతలేదు. ఆ జవాబులు ఏడ నుంచి రావాలి అతను తెలుస్తలేదు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టాంజ్ ఆఫ్ పోయమ్. సో సెల్ఫ్ క్వశ్చన్ ఈజ్ ద బిగినింగ్. మీరు ఇక్కడ చూస్తే సెల్ఫ్ క్వశ్చనింగ్ అనేది ఈ ఫస్ట్ స్టాంజ్లో మనకు కనిపిస్తుంది. సో హీ సేస్ హీ ఈజ్ ఫిజికల్లీ టైర్డ్ అండ్ మెంటల్ ఎగ్జాస్టెడ్.
ఫస్ట్ స్టాంజా ఈజ్ డిస్క్రైబింగ్ ఎస్పెషల్లీ హీ ఈజ్ ఫిజికల్లీ టైర్డ్, శారీరకంగా అలసిపోయిండు, అండ్ మెంటల్లీ ఎగ్జాస్టెడ్, శారీరకంగా మానసికంగా మొత్తం అలసిపోయాడు. See now second stanza of the poem. And a look of passionate desire over the sea and to the stars I send. He who from my childhood up have calmed me, he compose me to the end. And a look of passionate desire. What is the meaning of passionate? Means having strong feeling of enthusiasm. Having strong feeling of enthusiasm. అతని బాగా ఆసక్తి ఉంది, ఏదో సాధించాలనేది ఉంది. ప్యాషనేట్ డిజైర్, కోరిక ఉన్నది అతనికి. ఓవర్ ద సీ, సముద్రం మీద ప్రయాణిస్తున్నాడు. అండ్ టు ద స్టార్స్ ఐ సెండ్, ఆ నక్షత్రాలను అడుగుతున్నాడు, సముద్రాన్ని అడుగుతున్నాడు. హూ ఐ యామ్, ఎవరిని నేనని. హే హూ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అప్ హ్యావ్ కామ్డ్ మీ, calm me, hey, compose me to the end. What is the meaning of compose? Manage to control one's feelings. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం, లేక మన యొక్క ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం, మన యొక్క భావాలని అదుపులో ఉంచుకోవడం. కంపోజ్ మీ టు ద ఎండ్. కాముడు మీ, కామ్ మీ అంటే ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉన్నది అంటుండే. ఇక్కడ అంటే సముద్రం మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది. హే హూ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అప్ హ్యావ్ కామ్డ్ మీ, కామ్ మీ, హే కంపోజ్ మీ టు ద ఎండ్. సి థర్డ్ స్టాంజా. హే, వెరీ ఇంపార్టెంట్ థర్డ్ స్టాంజా. వన్స్ మోర్ ఐ క్రైడ్, హే స్టార్స్, హే వాటర్స్, on my heart your mighty charm renew. Still let me, as I gaze upon you, feel my soul becoming vast like you. See here, third stanza, first line very important for annotation. First line, hey, once more I cried, hey stars, hey waters. See here, ఎవరికి రాని డౌట్ మన కవికి వచ్చింది. He asks the sea, the stars and the sky. ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే మనందరం నమ్మలేం. కవి ఇక్కడ సముద్రాన్ని లేక నక్షత్రాలను, ఆకాశాన్ని అడుగుతుండు. వాట్ ఐ యామ్, అసలు నేను ఎవరినో చెప్పండి అని ఆకాశాన్ని అడుగుతుండు. He asks the sea, the stars and the sky. ఎవ్వరు కూడా ఈ పని చేయరు, ఈ డౌట్ ఎవరికి రాదు. నేను ఎవరిని అని ఎవరిని అడుగుతుండు? He asks the sea, the stars and the sky. Hey, once more I cried, అరుస్తున్నాడు ఆ పడమే నిలబడి. Hey stars, hey waters, waters means sea, on my heart your mighty charm renew. As such he find no answers to his questions. ఇక్కడ ఆ సముద్రాన్ని కానీ లేక నక్షత్రాలని కానీ ఆకాశాన్ని కానీ అడిగితే ఏమైనా ఆన్సర్లు వస్తాయా? రాలేదు. he finds no answers to his questions. సమాధానం ఇస్తలేరు, కానీ ఇతనికి ఆశ ఉంది. Still let me as I gaze upon you. Gaze means look steadily for long, తీక్షణంగా చూడడం. Still let me, as I gaze upon you, feel my soul becoming vast like you. Feel my soul becoming vast like you. So this means, see here, third stanza, this means he wonders who he is. అతనికి ఆశ్చర్యం వేస్తుంది, అతను ఎవరో అతనికే తెలుస్తలేదు. అండ్ వాట్ హీ షుడ్ బి, అతడు ఏం చేయాలనుకుంటున్నాడు అతనికే తెలియదు. హీ టర్న్స్ టు ద స్టార్స్ అండ్ టు ద సీ ఫర్ ఆన్సర్స్. హియర్ హీ టర్న్స్ టు ద స్టార్స్, అతడు ఎవరిని అడుగుతున్నాడు? నక్షత్రాలను అడుగుతున్నాడు. అండ్ టు ద సీ, ఎవరిని అడుగుతున్నాడు? సముద్రాన్ని అడుగుతున్నాడు.
ఫర్ ఆన్సర్స్, సమాధానం ఇవ్వండి. హూ ఈజ్, వాట్ ఐ యామ్, నేను ఎవరిని నాకు చెప్పండి అని అటు సముద్రాన్ని ఇటు నక్షత్రాన్ని చెప్పమంటాడు. హీ సీక్స్ కంఫర్ట్ అండ్ గైడెన్స్ ఫ్రమ్ నేచర్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హీ సీక్స్ కంఫర్ట్, బాగా అలసిపోయి ఉన్నాడు, మనసు బాగలేదు, ఒక ఓదార్పు కావాలి. కంఫర్ట్ మీన్స్ సుఖం, సంతోషం కావాలి. హీ సీక్స్ కంఫర్ట్ అండ్ గైడెన్స్ ఫ్రమ్ నేచర్, ప్రకృతి నుంచి ఉపశమనం పొందాలనుకుంటున్నాడు, సుఖాన్ని పొందాలనుకుంటున్నాడు. హీ సేస్ దట్ నేచర్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. దట్ మీన్స్ హీ సేస్ దాట్, అతని గట్టి నమ్మకం ఏంటంటే నేచర్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఇక్కడ ప్రకృతిని దేనికైనటువంటి ఒక బోనరు, ఒక బలం, మనకు మంచి బలాన్ని చేకూరుస్తుంది ప్రకృతి అని అతని బాగా నమ్మకము. సో ఈజ్ అ పోయం సెల్ఫ్ డిపెండెన్స్ presents the nature as a great teacher. మనం ఇదంతా అబ్జర్వ్ చేస్తే థర్డ్ స్టాంజాలో సింపుల్గా ఒకటే మాట ఏంటంటే మనం చెప్పుకునేది సెల్ఫ్ డిపెండెన్స్ ప్రజెంట్స్ నేచర్ యాజ్ ఏ గ్రేట్ టీచర్. ఇక్కడ ప్రకృతే మన కవికి ఒక ఉపాధ్యాయునిగా పనిచేస్తుంది. సో విల్ కంటిన్యూ దిస్ పోయం నెక్స్ట్ స్టాంజా. థ్యాంక్ యూ.